హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేను రీసెంట్గా 2 వీడియోలు పోస్ట్ చేశాను. ఒకటి తిరుపతి వితౌట్ దర్శనం టికెట్తో ఎలా ట్రావెల్ చేయాలని, తర్వాత మన వెంగమాంబ అన్నప్రసాదం ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది, గవర్నమెంట్ చేంజ్ అయింది కదని. ఆ 2 వీడియో లింకులు నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తానండి. మీరు చూడకపోతే కనుక చూడండి. ఈరోజు వీడియో అయితే 1 ఇయర్ తర్వాత వందే భారత్ ట్రైన్ ఎలా ఉంది, దాని ఎక్స్పీరియన్స్ మనం చేద్దామండి. విజయవాడ నుంచి నేను విశాఖపట్నంకి బయలుదేరానమాట. ట్రైను యాక్చువల్గా 9:05కి రావాలండి. ఇది సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తుంది అనమాట. సికింద్రాబాద్లో 5 o'clockకి స్టార్ట్ అవుతుంది మార్నింగ్. లేట్ అయితే అయింది, హాఫ్ అన్ అవర్. చూద్దాం, ఇది కరెక్ట్గా రీచ్ అవ్వాలి విశాఖపట్నంకి 1:55, అంటే 5 నిమిషాలు తక్కువ 2కి రీచ్ అవ్వాలి. కరెక్ట్గా రీచ్ అవుద్దు లేదు. ట్రైన్ అయితే బయట నుంచి అయితే నీట్గా ఉండండి, సీసాలు గీసాలు కానీ అన్నీ కూడా క్లీనింగ్ అంతా బాగానే ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది 350 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకొచ్చింది కాబట్టి డస్ట్ అది ఉండాలి. కానీ స్టేషన్ మధ్యలో ఎక్కడ క్లీన్ చేసి ఉంటారు. దీనికి 4-5 స్టాప్లు ఉంటాయండి విశాఖపట్నంకి విజయవాడ నుంచి. మెయిన్ ఫుడ్ ఎలా ఉంది, లోపల క్లీనింగ్ ఎలా ఉంది, ఈ టాయిలెట్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా చేంజెస్ చేశారు, ఇవన్నీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం. వీడియో లాస్ట్ దాకా చూడండి. ఇది టికెట్ ఛార్జ్ అయితే మనకి నార్మల్ విశాఖపట్నంకి నాకు పడింది 1,100 రూపాయలండి. మనది క్యాబను డ్రైవర్ రూమ్ బ్యాక్ సైడ్ కోచ్ ఇచ్చారన్నమాట. ఒక విండో, మిడిల్, లెఫ్ట్ అనమాట. లగేజ్ అయితే ఎంత పెద్ద బ్యాగ్ అయినా సరే మనం ఈజీగా పెట్టుకోవచ్చు అండి. ఇది లగేజ్ పెట్టుకోవడం చాలా బాగుంటుంది, ఎందుకంటే కింద లగేజ్ పెట్టడం సీట్ కింద. ఇది బాగా ఇచ్చారు. ఇది సక్సెస్ అంటే వందే భారత్ సక్సెస్ అండి. కొంచెం రేట్స్ అయితే హై ఉంటాయి. విత్ ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్ దీంతో కలుపుకుంటే నాకు 1,100 చిల్లర పడింది. యథావిధిగా ఇంగ్లీష్ పేపర్ ఒకటి, తెలుగు పేపర్ ఒకటి ఉంది. నాకు వచ్చిన సీట్ అయితే విండో పక్కన అనమాట. స్టిల్ ఇవన్నీ వర్కింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయండి, ఏ ప్రాబ్లం లేదు 1 year అయినప్పటికీ. నేను లాస్ట్ టైం వందే భారత్ వెళ్ళినప్పుడు అది 140 స్పీడ్ క్రాస్ అయింది, కానీ ఇప్పుడైతే ఇది 130 కంటే ఎక్కువ క్రాస్ అవ్వట్లేదు. స్టిల్ ఎలక్ట్రానిక్స్ డివైడర్స్ అన్నీ కూడా బాగానే వర్క్ అవుతున్నాయండి. మెయింటెనెన్స్ బాగానే ఉంది. ఈ డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ క్లోజ్ కూడా ఇవి కూడా కరెక్ట్గానే పనిచేస్తున్నాయండి. బట్ ఒకటేంటంటే ఈ మధ్యలో ఫుడ్ పెట్టి వీళ్ళు సర్వ్ చేస్తారు కదా, ఇది మటుకు ఇప్పటికి కూడా ఇంప్రూవ్మెంట్ అవ్వలేదు. టాయిలెట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి, అన్నీ పర్ఫెక్ట్గా వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. మెయింటెనెన్స్ అయితే బాగానే ఉంది. ఇది లోపల నుంచి లాక్ అనమాట, ఎందుకంటే బయట నుంచి బటన్, లోపల నుంచి బటన్ ఉంటుందండి. అది పెట్టుకుంటే మన సెన్సార్ అనమాట, డోర్ ఓపెన్ అవ్వకుండా. మిగతా అన్ని సోప్ కూడా, హ్యాండ్ వాష్ మొత్తం అన్నీ కూడా ఫిల్ చేసి పెట్టారండి. అంటే మెయింటెనెన్స్ బాగానే ఉందండి, పర్లేదు. హెయిర్ డ్రైర్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. బాత్రూమ్స్ అయితే ఓకేనండి, మెయింటెనెన్స్ 1 year తర్వాత కూడా. ఇది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి పట్టుకోవడానికి అనమాట అండి. ఈ విధంగా ఇచ్చారు దీనికి. అలాగే ఇందులోనే వేరే క్లాస్ కూడా ఉంటుంది, హైయర్ క్లాస్ కొంచెం. దానికి కూడా నేను వెళ్ళి మీకు చూపిస్తాను. ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అవ్వడం, ఓపెన్ అవ్వడం అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందండి. ఇది ఆఫ్ రౌండ్ షేప్లో ఉంటుంది అనమాట. ఈ డోర్స్ చూసారు కదా, ఇలా లోపలికి వెళ్ళిపోతాయి. ట్రైన్ అయితే విజయవాడ స్టేషన్ దాటిందండి, కదిలింది. మా అబ్బాయి రాగానే మనకి ఇంతకుముందు అయితే 1 liter బాటిల్ ఇచ్చారండి, ఇప్పుడైతే 1/2 liter చేశారు. ఇది ఒక చేంజ్ అయితే ఉంది. లైట్స్ వర్కింగ్ పర్ఫెక్ట్ అండి. ఇది టచ్ అనమాట, మన డైరెక్షన్ ఎడికాలర్ చేంజ్ చేసుకోవచ్చు. టచ్ చేస్తే లైట్లు అయితే ఇవి కూడా వర్కింగ్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సీసీటీవీ కెమెరా అండి, ప్రతి బోగీలో కూడా ఉంటుంది. స్మోక్ సెన్సర్తో సహా ఉంటుంది ఇందులోని. ఇక్కడ డిస్ప్లే అవుతుంటుంది, టీవీలో కూడా మనకి కనబడుతుంటుంది అన్నమాట. మా కోచ్ నెంబర్ అయితే C7. చూద్దామండి బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకొస్తారో వీళ్ళు.
మొబైల్ ఛార్జర్ అయితే నేను పెట్టాను, కానీ ఛార్జరింగ్ అయితే ఇష్యూ ఉందండి. ఎందుకంటే మొబైల్ పెట్టిన తర్వాత ఛార్జింగ్ అయితే అవ్వట్లేదు. అంటే ప్లగ్స్ లూజ్ అయిపోయి మాటికి పట్టుకొని ఉండవలసి వస్తుంది. ఇదైతే ప్రాబ్లం ఉంది. బ్రేక్ఫాస్ట్ వచ్చిందండి. ఈ బ్రేక్ఫాస్ట్ అయితే మనకి పువ్వ అంటారు, అంటే అటుకుల్లో ఉప్మా అనమాట. దీనికి ప్యాకెట్ ఇస్తారు, లోపల బుజ్జియా ఇస్తారు. మనం హాట్ వాటర్ వేసి ఒక 4 minutes ఉంటే కుక్ అవుతుంది అన్నమాట ఇది లోపల. దీని ఎంఆర్పి అయితే 65 రూపీస్ ఉంది. తర్వాత అల్లం టీ అనమాట. ఇది నార్మల్గా పౌడరు రెడీమేడ్, మీరు హాట్ వాటర్లో పెట్టి కలుపుకోవచ్చు. లాస్ట్ టైం ఇదేనండి, ఇది ఇప్పుడు కూడా ఇదే ఇచ్చారు. యాడ్ ఆన్ షుగర్ కావాలంటే మీరు షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే సరిపోద్ది అన్నమాట. బ్రాండెడ్ అండి ఇది. ప్యాంట్రీ అనేది బయటకి ఇచ్చారన్నమాట, గవర్నమెంట్ ఏం కాదు ఇది. వీళ్ళు సర్వీస్ ఎలా ఉందంటే, ఫస్ట్ ఇంతకుముందు వస్తే డ్రెస్ కోడ్ అది ఫస్ట్లో చాలా బాగుంటుంది నీట్గా. ఇప్పుడు నార్మల్గా ఎవరు పడితే వాళ్ళే కింద ప్యాంటు పైన ఒక షర్టు, మొత్తం డ్రెస్ కోడ్ అంతా పోయింది. మధు ఏంటంటే ఇలా తెలియని వాళ్ళు ఆ పువ్వు అనేది డైరెక్ట్ తినేస్తున్నారు అనమాట. అందులో హాట్ వాటర్లో వేసుకొని తినాలని చెప్పి తెలియదు, వాళ్ళు కూడా చెప్పలేనట్టుగా ఉంది. దాన్ని డైరెక్ట్గా అటుకులు తినేస్తున్నారు. హాట్ వాటర్ వచ్చిందండి ఇందులో, కరెక్ట్గా లెవెల్ వేసి మనం వేస్తే పువ్వు చాలా టేస్ట్గా ఉందండి. కానీ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా అదే టిఫిన్ అనుకొని దాన్ని పొడిగా తినేస్తున్నారు అన్నమాట. తర్వాత కేక్స్ కూడా ఇచ్చారన్నమాట. బ్రేక్ఫాస్ట్ బాగుంది. బ్రేక్ఫాస్ట్ ఛార్జ్ అయితే 110 రూపాయలు అని చేసినట్టుగా బాగా ఉందండి. జస్ట్ మనం ఇలాగా 3 to 4 minutes ఉంచేస్తే అది కుక్ అయిపోద్ది అన్నమాట. మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా రాశారు. ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ఇది, చూడొచ్చు మీరు. మన ఇంట్లో చేసిన దానిలో కుక్ అయిందన్నమాట. ఇందులోనే కొంచెం భుజియా ఇచ్చారు, ఆలు భుజియా, అది వేసుకుని తింటే మంచి టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఉద్దే తెల్లాం కాబట్టి ఒక కేకు ఇది సరిపోద్దండి, ఒక టీ తాగితే. పర్ఫెక్ట్గా కుక్ అయిందండి, ఇంట్లో చేసినట్టుగా. నా బాబు కూడా టేస్ట్ బాగుందని చెప్పాడు, నేను టేస్ట్ చేసాను, బాగానే ఉంది. ఇప్పుడు చూడొచ్చు, విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్యలో మొత్తం అంతా పచ్చదనం ఉంటుందండి. స్పీడ్ అయితే 129, 130 అండి, ఏలూరు వస్తుందన్నమాట. ఇంకా అంత మించి స్పీడ్ అయితే పెరగట్లేదండి. ఇంతకుముందు అయితే 140, 145 అక్కడ వెళ్ళేది. మరి వందే భారత్ ఎందుకు తగ్గించారనేది నాకు తెలియదు స్పీడు. ఎందుకంటే నార్మల్గా కూడా 130 మన సూపర్ ఫాస్ట్ ట్రైన్లు కూడా వెళ్తాయండి. 130, 140 వరకు వెళ్ళిన ట్రైన్ కూడా ఉన్నాయి. టీకి ఇచ్చిన పౌడర్ అయితే ఒక ప్యాకెట్ అయితే నాకేం అనిపించలేదండి. మా బాబు ఎలాగ టీ తాగాడు కాబట్టి వాడి ప్యాకెట్ కూడా నేనే మిక్స్ చేసి డబుల్ ప్యాకెట్ వేసుకుంటే టీ మంచి స్ట్రాంగ్గా బాగుందన్నమాట. సింగిల్ అయితే నాకు పెద్దగా నచ్చలేదు. మనకు 2 అడిగితే ఇవ్వలేండి, ఒకటే వేస్తాడు. 2 ప్యాకెట్లు వేస్తే మన ఇంట్లో టీలా వచ్చిందన్నమాట స్ట్రాంగ్గా. టీ టేస్ట్ అయితే ఓకేనండి. తర్వాత కేక్స్, ఫుడ్ బాగుంది. మీరు బ్రేక్ఫాస్ట్ అయినా సరే బాగానే ఉంది. లంచ్ కూడా మీరు చూద్దాం ఏమి ఇస్తాడు లంచ్లో. లంచ్ ఛార్జ్ అయితే వాడు 120, 130 రూపీస్ అంతా ఛార్జ్ చేశాడండి. అది ఇంక్లూడ్ టికెట్లో అనమాట. మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఆప్షనల్గా లేదనుకుంటే 4 hours కదా అవసరం లేదనుకుంటే మీకు తగ్గించేస్తారు. చూసారంటే పచ్చని పొలాలు. ట్రైన్ అయితే 128, 130 స్పీడ్లో వెళ్తుందండి. మన ఏలూరు దాటిన తర్వాత అన్నీ ఇంకా పచ్చని పొలాలు వస్తాయి రాజమండ్రి వరకు. రాజమండ్రి మళ్ళీ సామర్లకోట ఇవన్నీ కూడా పచ్చని పొలాలతో నిండిపోయింది అన్నమాట. ఈ 2 డిస్టిక్లు ఈస్ట్ గోదావరికి, ఈస్ట్ వెస్ట్ కరెక్ట్గా పంట పండితే మనకి ఆంధ్రాకి రైస్ ప్రాబ్లం అనేది ఉండదు. ఒక్క పంట పండినా సరే ఆంధ్రాకి రైస్ ప్రాబ్లం ఉండదండి, అంత రైస్ పండిస్తారు వీళ్ళు. కిలోమీటర్ల ఏరియాలో రైసే ఉంటుంది అన్నమాట, మొత్తం అంతా పొలాలే. ఈ ట్రైన్లో మిర్రర్స్ క్లీన్గా ఉండడం వల్ల మనం నేచర్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది రివర్స్ వెళ్తుంది అనుకోకండి, ఎందుకంటే రావడమే బాగానే వచ్చింది. రిటర్న్ వెళ్తేప్పుడు రివర్స్ వెళ్తుంది అన్నమాట. ఇది డ్రైవర్ రూమ్ నుంచి వ్యూ ఎలా ఉంది. ఎలక్ట్రిక్ ట్రైన్లో ఇదే అడ్వాంటేజ్ అండి. ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా అది డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. 2 పక్కల ఇంజిన్ ఉంటుంది అన్నమాట.
మొత్తం అంతా ఆటోమేటిక్ సిస్టమ్ అండి ఇది ట్రైను. ఇప్పుడు ఇది అప్పర్ క్లాస్ అనమాట. దీంట్లో 2 సీట్స్ ఉంటాయి. ఫస్ట్ మనం చూసిన దానికి ఏంటంటే 2+3 అనమాట. కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది, ఇది కొంచెం రిలాక్స్గా ఉంటుంది అనమాట. ఇదే తేడా అంటే మిగతాదంతా ఫెసిలిటీస్ అన్నీ ఈక్వలే. మీకు అసలు టాయిలెట్స్ కూడా చూపించేస్తుంది దీనివి. టాయిలెట్స్ కూడా సేమ్ టు సేమే, చిన్న వచ్చాయి, సేమ్ అండి, ఇంకా ఏమి చేంజెస్ లేవన్నమాట. ఒక సిట్టింగ్ ఒకటే మనకి చేంజ్ ఇచ్చారు. ఇవి రొటేట్ చేసుకోవచ్చు అన్నమాట. సిట్టింగ్లోనే మనకు కావాలంటే రొటేట్ చేయొచ్చు. అది వేరే క్లాస్ ఉంది. తర్వాత మనం ఏమైనా డ్రైవర్తో మాట్లాడి ఏం చేయాలనుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా మనకి ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన పని అవసరం లేదండి. బటన్ నొక్కి మనం మాట్లాడితే మనం డైరెక్ట్గా మాట్లాడచ్చు. తర్వాత వైఫై ఫ్రీ కదండి ఇందులోని. వైఫై అయితే నేను ఆన్ చేసి పెట్టాను. ఫ్రీ అంటే మీరు ఏది కూడా బ్రౌజ్ చేయలేరు, కానీ వాడిచ్చిన 4-5 సినిమాలు ఉంటాయి లాంగ్వేజ్ బట్టి, వాటిని మీరు చూసుకోవచ్చు అన్నమాట. తెలుగు అయినా సరే, హిందీ అయినా సరే, ఫిక్స్డ్ అన్నమాట. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇప్పుడు పాత సినిమాలు ఉంటాయి, ఏదో టైంపాస్ కావాలంటే మీరు చూసుకోవచ్చు. తెలుగు ఒక 3 సినిమాలు ఉన్నాయండి, హిందీ ఒక 4 సినిమాలు, ఇంగ్లీష్ ఒక 4 సినిమాలు ఉన్నాయి. దీన్నే ఫ్రీ వైఫై అంటున్నాడు, కానీ మీరు నెట్ బ్రౌజ్ చేస్తే మట్టుగా అవ్వట్లేదు. ఈ వైఫై ఫెసిలిటీ ఏదో ఉంది. నెట్ కూడా మనకి ఇస్తే బాగుండేది. మనం నచ్చిన సెలెక్ట్ చేసుకొని మన ఓటీటీలో ఏదైనా కావాలంటే చూసుకోవచ్చు, కానీ వాడిచ్చిందని మనం చూడొచ్చు అన్నమాట. ఇది కొంచెం డిసప్పాయింట్ అయింది. ఇదేమి కూడా అప్గ్రేడ్ అవ్వలేదు. 12:30 అవుతుందండి. లంచ్ అయితే రావాలి. చూద్దాం లంచ్లో ఏం తీసుకొస్తాడో. ఫైనల్గా లంచ్ అయితే తీసుకొచ్చాడండి. రోటీ, పన్నీర్ కర్రీ అండి, జీరా రైసు, దాల్, తర్వాత బెండకాయ ఫ్రై అన్నమాట, కర్డ్. క్వాంటిటీ తక్కువైనా సరే క్వాలిటీ బాగుందండి ఇది. ఈ పన్నీర్ కూడా చూపిస్తాను. ఒక 10 పీసెస్లో పన్నీర్ కూడా వేసాడు. రొట్టి 2 అనమాట. యాక్చువల్గా ఈ ఫుడ్ అంతా మనకి విజయవాడలోనే లోడ్ అవుద్ది. అక్కడ ఏంటంటే వీళ్ళకి ఓవెన్స్ ఉంటాయి లోపల, ఇందులో హీట్ చేసి మళ్ళీ మనకు సర్వ్ చేస్తారన్నమాట. ఫ్యాంట్రీ అంటూ ఇందులో ఏముండదు. రెడీమేడ్గా ఫుడ్ లిఫ్ట్ చేసి విజయవాడ నుంచి, అక్కడి నుంచి మనకి హీట్ చేసి మళ్ళీ సర్వ్ చేస్తారన్నమాట. బెండకాయ ఫ్రై అన్నీ బాగున్నాయండి. జీరా రైస్ బాస్మతి వాడాడు. ఇది 120 30 రూపీస్, పర్లేదు, సఫిషియెంట్ అండి. మన మామూలుగా రైల్లో కూడా అదే ఉంటుంది, కానీ పెద్దగా ఏముండదు. ఇదైతే కర్రీ బాగుంది. ఈ ఓవెన్స్ అనమాట, ఇందులో మనకి ఫుడ్ వెయిట్ చేసి ఇస్తారు. కాకపోతే నాకు నచ్చింది ఏంటంటే కోచ్కి మధ్యలో ఫుడ్ పెడతారన్నమాట, అంటే టాయిలెట్స్ కాడ. దీనికంటూ ఒక సెపరేట్గా ఇంకో క్యాబిన్ ఉంటే బాగుంటుంది, చిన్న క్యాబిన్. ఆ క్యాబిన్లోనే ఫుడ్ అంతా పెట్టి అక్కడి నుంచి మనకి సర్వ్ చేస్తే బాగుంటుంది. ఇవి కొన్ని పని చేయట్లేదండి. ఈ సీటు వెనక్కి ముందుకు అయితే పని చేస్తున్నాయి, కానీ ఇవి బ్యాక్కి వెళ్ళడం కానీ సైడ్కి వెళ్ళడం పని చేయట్లేదు. ఇంకా విశాఖపట్నం అయితే రీచ్ అయిపోతున్నాండి. బిఫోర్ వచ్చిందన్నమాట, అక్కడ ½ అన్ అవర్ లేట్ కదా, కానీ విశాఖపట్నంకి కరెక్ట్గా ఒక 10-15 మినిట్స్ బిఫోర్ వచ్చిందన్నమాట. లాస్ట్ స్టాప్ కాబట్టి ఇది బిఫోర్ వస్తుందండి. నార్మల్గా అయితే ఇంకా ముందు రావచ్చు, మరి స్పీడ్ లిమిట్ కూడా తగ్గించారు కాబట్టి ఇది 150 అలా వచ్చింది. యాక్చువల్గా అంటే 1 o'clock వచ్చేచ్చండి. విశాఖపట్నం దిగిపోయాం. బాగా ఉందంటే మెయింటెనెన్స్ అంతా బాగుంది. ఓన్లీ నాకు నచ్చదు ఏంటంటే ఆ ఫుడ్ పెట్టే ఏరియా నచ్చలేదు నాకు. దానికంటే సెపరేట్గా ఒక క్యాబిన్ ఉండాలి. వాళ్ళ డ్రెస్ కోడ్ కూడా బాగాలేదు. ఇంతకుముందు మంచి డ్రెస్ కోడ్ ఉండరు, ఇప్పుడు కోడ్ కూడా పెద్దగా ఏం లేదు. సరే అండి, మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.